మన దేశ మత్స్యకారులను రక్షించే క్రమంలో భారత కోస్ట్ గార్డ్ నౌక అగ్రీమ్ సాహసోపేతమైన ఆపరేషన్ చేసింది. పాకిస్తాన్ నౌకకు చుక్కలు చూపించింది. ఆదివారం మధ్యాహ్నం 3:30 మొదలైన ఆపరేషన్ సాయంత్రం దాకా కొనసాగగా భారత దూకుడు వల్ల పాకిస్తాన్ పోస్ట్ గార్డ్ సిబ్బంది తోకముడిచారు. ఈ ఆపరేషన్లో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ భారత మత్స్యకారుల పడవ దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. ఆపరేషన్ విజయవంతంగా ముగించిన అనంతరం అగ్రీమ్ నౌక సోమవారం ఓకా హార్బర్కు తిరిగి వచ్చింది. ఈ ఆపరేషన్కు సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ మన దేశానికి చెందిన మత్స్యకారులను తీసుకువెళ్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని, ఆ వెంటనే రంగంలోకి దిగామని, సముద్రంలో హోరాహోరీ ఆపరేషన్ తర్వాత మన దేశానికి చెందిన మత్స్యకారులను విడిపించి సురక్షితంగా తీసుకురాగలిగామని ఆ ట్వీట్లో పేర్కొంది. తాము చేపట్టిన సాహసోపేతమైన ఆపరేషన్ ముందు పాక్ తల వంచిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.